అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా, చెప్తున్నా, కానీ మాట్లాడతా, ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం, ఇది కొద్ది చాలా కష్టపడ్డాను. పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. బై గాడ్స్ అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అనే ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం సైబర్ కేసులో ఇప్పుడు చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులకు చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని